లక్షిత ఛానల్. ఈరోజు మా ఇంట్లో చేసిన బీన్స్ కర్రీ రెసిపీ మీతో షేర్ చేయబోతున్నాను. ఫస్ట్గా మనం 1/2 kg బీన్స్ తీసుకొని మనకిష్టం వచ్చిన సైజులో కట్ చేసుకోవాలి. తర్వాత ఆ బీన్స్ అన్నిటిని ఫ్రెష్గా కడిగి కుక్కర్లో వేసుకోవాలి. కుక్కర్లో వేసుకున్న తర్వాత 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని కొంచెం పసుపు ఇంకా ఉప్పు వేసుకొని మూత క్లోజ్ చేసి స్టవ్ పైన పెట్టాలి. 2 విజిల్స్ వచ్చేంత వరకు ఆగాలి. తర్వాత ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 1 స్పూన్ పల్లీలు, 1/2 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ పచ్చిశనగపప్పు వీటిని వేయించుకోవాలి, అంటే డ్రై ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న వాటిని పక్కన పెట్టుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని పొడి పట్టిద్దాం. పొడి అయిపోయింది కదా, దీన్ని పక్కన పెడదాం. ఇందాక మనం 2 విజిల్స్ బీన్స్ ఉడికించాం కదా, దాన్ని తీసుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత బీన్స్ వేసేసుకుందాం. తర్వాత ప్లేట్ పెట్టుకుందాం. ఒకసారి ప్లేట్ తీసి చూసి కలుపుకుందాం. బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకుందాం, కారం వేసుకుందాం, కలుపుకుందాం. ఒకసారి మళ్ళీ మూత పెట్టుకుందాం. కొంచెం మగ్గనిచ్చిన తర్వాత తీసి మనం ముందు చేసుకున్న పొడిని వేసేద్దాం. అంతే, చాలా టేస్టీగా ఉండే బీన్స్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా లక్షిత అంటే మన లక్షిత ఛానల్కి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Bye.